విజయవాడలో విఓఏలు ధర్నాకు దిగారు. వేలాది మంది యానిమేటర్లు ధర్నాకు హాజరయ్యారు. రాజకీయ వేధింపులు ఆపాలని, అక్రమ తొలగింపులను నిలిపివేసి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే 3 ఏళ్ల కాలపరిమితి సర్కులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు యానిమేటర్లు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ యానిమేటర్స్ చలో విజయవాడకి పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. ప్రతి ఒక్కరూ సమస్య పరిష్కరిస్తామంటున్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సమస్య పరిష్కారం కావట్లేదంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే వరుసగా గత 3 రోజులుగా కూడా అలంకార్ సెంటర్, ధర్నా చౌక్ ఇదే విధంగా వివిధ సమస్యలతో వచ్చే కార్మికులతోటి ఆందోళన బాట కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ సంఖ్యలో మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి. అయితే ఏ డిమాండ్స్ తోటి ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటనేది వాళ్ళ నాయకులు మనతో ఉన్నారు, అది తెలుసుకుందాం. మరి ఏంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? 3 సంవత్సరాల కాల పరిమితి విధిస్తూ సర్క్యులర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ సర్క్యులర్ రద్దు కావాలని గత కొంతకాలంగా మేము ఆందోళన చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు 36 గంటల ధర్నా మేము ఇక్కడే చేశాము. ఆ సందర్భంగా వారు మా సభ దగ్గరకు వచ్చి స్వయంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు, అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తమ మాటగా చెప్పమన్నారు అని మా సభ వద్దకు వచ్చి వర్ల రామయ్య గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సర్క్యులర్ని రద్దు చేస్తామని చెప్పారు. 9 నెలలు అవుతా ఉంది, సర్క్యులర్ రద్దు చేయలేదు. మేము పదే రిప్రజెంటేషన్లు చేస్తా ఉంటే ముందు రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో కొంచెం వాయిస్ మారింది. ఇప్పుడు ఆ సర్క్యులర్ మంచిదే కదా అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతున్నది ఏంటంటే 25 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాం, మాకు భద్రత కల్పించండి, కనీస వేతనాలు ఇవ్వండి, 8,000 రూపాయలతో ఎలా బ్రతకాలని అడుగుతా ఉన్నాం. ఇవ్వడానికి జీవో 10,000 ఇచ్చారు, 2,000 గ్రామ సంఘాల నుంచి తీసుకోమన్నారు. గ్రామ సంఘాల్లో డబ్బులు లేవు, 8,000 అవి కూడా ఇప్పుడు 3 నెలలు బకాయిలు ఉన్నాయి. డిసెంబర్లో ఇదే ధర్నా చౌక్లో వేలాది మందితో ఇక్కడ కూడా ధర్నా చేసాం. అప్పటికి 7 నెలలు బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు 3 నెలలు బకాయిలు ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు ఇస్తా ఉంది. అక్రమంగా 4,500 మందిని ఈ కాలంలో తొలగించారు. ఏదైతే ధర్నా శిబిరంలో వరలరామయ్య గారు మాట ఇచ్చారో, మాట ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా సర్క్యులర్ రద్దు చేయను అనే మాట అన్నది సరైన పద్ధతి కాదు. విఓఏలు అన్నవాళ్ళు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని గ్రామంలో గడప గడపకి చేరవేసి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలని 100% ఇంప్లిమెంటేషన్ చేయడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది విఓఏలు. అటువంటి విఓఏలని వేళ టార్గెట్ల పేరుతోటి, పని ఒత్తిడి పేరుతోటి, వేతనాలు ఇవ్వకుండా ఇటువంటి అనేక రకమైన ఇబ్బందులతోటి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. గతంలో ఆందోళన చేస్తున్న టైంలో కూటమి నేతలు వచ్చి హామీలు ఇచ్చారు, కానీ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సమస్యలు ఎక్కడ పరిష్కారం కాలేదు. ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో సరుకులు అమ్మడం అనేది ఒక పెద్ద టాస్క్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా దాన్ని రద్దు చేయకపోతే కనుక ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ ఇలా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.